మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు తీస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే మెగాస్టార్ జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిరంజీవి తొలినాళ్లలో పలువురు హీరోయిన్లు కూడా ఆయనను పక్కకు కూర్చొనివ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి. తోటి నటుల వెటకారాలు, నిర్మాతల అవమానాలను కూడా చిరంజీవి భరించారు. విజేతకు నిజమైన నిర్వచనం చిరంజీవి అనే చెప్పవచ్చు. చిరంజీవికి పుట్టినప్పుడు తాత పేరు కలిసి వస్తుందని శివశంకర వరప్రసాద్ అని నామకరణం చేశారు. రికార్డింగ్ డాన్స్ ఎక్కడ వేస్తే అక్కడికి చిరంజీవి వెళ్లిపోయేవారట. చిరంజీవి తండ్రి పోలీస్ కావాలనుకున్నారు, తల్లేమో డాక్టర్ కావాలనుకుందట. చిరంజీవికి మాత్రం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లా హీరో కావాలనే కోరిక. చిరంజీవి నటుడు అవుతానని బలంగా వాదించడంతో తండ్రి చెన్నై వెళ్లేందుకు అనుమతించారు. శిక్షణ తీసుకునే సమయంలో సుధాకర్, హరిప్రసాద్ తో కలిసి ఉండేవారు. అయితే ఒకరోజు జోరుగా వర్షం కురుస్తోంది. హరిప్రసాద్ చిరంజీవి ఎంజీఆర్ కటౌట్ కింద నిలబడ్డారు. ఇది చూసిన చిరంజీవి, మనం కూడా స్టార్స్ అయితే ఇలాంటి కటౌట్స్ పెడతారా అని హరిని అడిగారట. తప్పకుండా పెడతారని చెప్పారట హరిప్రసాద్. శిక్షణ సమయంలో పూర్ణ సంస్థ చేసే సినిమాలకు రివ్యూలు చెప్పాలని సినిమా వేసేవారు. వారింట్లోనే ఉండటంతో ఓ రోజు సినిమాకి వెళ్లారట. అయితే ఒక పెద్ద హీరో డ్రైవర్, అతని మేకప్ మ్యాన్లు వచ్చి చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ లను లేపారు. ఇవి మీకు రిజర్వ్ చేసిన సీట్లు కాదు, మాకు రిజర్వ్ చేసిన సీట్లు అని చెప్పారట. పక్కన నిలబడమని చెప్పారట. దీంతో కోపం వచ్చినా సరే ఆ డోర్ దగ్గరే సినిమా మొత్తం చూశారు. ఇంటికి రాగానే సినిమా ఎలా ఉందని ప్రసాద్ ని అడిగారట ఆ సంస్థ యజమాని భార్య. మీరు చెప్పారని వెళ్ళాం కానీ మీ హీరో డ్రైవర్ మమ్మల్ని అవమానించాడు. మీ మొహం చూసి వదిలిపెట్టాం, లేకపోతే మమ్మల్ని మధ్యలో లేపేస్తాడా? నంబర్ 1 హీరో కాకుండా నేను చెన్నై నుండి వెళ్ళను, ఇది నా ఛాలెంజ్, రాసి పెట్టుకోండి అని చెప్పారట చిరంజీవి. ఆయన చెప్పినట్లుగానే అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో నంబర్ 1 హీరోగా ఎదిగారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో ఫస్ట్ టైం నంబర్ 1 హీరో అయ్యారు చిరంజీవి. ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.